హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి మరొక జిల్లాలో ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి. సో మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ప్రతి ఒక్క జిల్లాలో మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే పడతా ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీ జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం నేను అప్డేటెడ్గా అందిస్తూ ఉంటాను. సో మరి మీరు అవన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పై అయితే ప్రెస్ చేసి పెట్టండి. అండ్ అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో నాకు 100 లైక్స్ అయితే ఆశిస్తున్నాను మరి కొద్దిగా. ఇకపోతే మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే సో మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్గా మనకి 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి ఇందులో చిల్డ్ హెల్త్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేసి మనకి డిపిఎంయు అనేటటువంటి డిపార్ట్మెంట్లో మనకి విసిసిఎంఎస్ ఈ ఉద్యోగాలు వచ్చేసి మనకి ఒకటి అయితే ఖాళీగా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హెచ్డబ్ల్యూసి డిపార్ట్మెంట్లో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఎల్హెచ్పి ఉద్యోగాలు మనకి 6 ఖాళీలు ఉన్నాయి. అలాగే 24/7 మెటర్నల్ హెల్త్ డిపార్ట్మెంట్లో 24/7 స్టాఫ్ నర్స్ పోస్టులు 4 అయితే ఖాళీగా ఉన్నాయి. దాంతోపాటుగా ఎన్సిడి డిపార్ట్మెంట్ అనమాట. సో ఇందులో మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 21 ఖాళీలు ఉన్నాయండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మిస్ కాకుండా అప్లై అయితే చేసుకోండి. మొత్తం మనకు 21 ప్లస్ ఈ యొక్క 4 మొత్తం 25 అయితే ఖాళీగా ఉన్నాయి. అండ్ అలాగే యూపీహెచ్సి డిపార్ట్మెంట్లో మనకి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు 1 అయితే ఖాళీగా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పలేటివ్ కేర్లో ఫిజిషియన్ వచ్చేసి మనకి 1 ఖాళీ అయితే ఉందన్నమాట. మొత్తానికి మనకి 34 ఖాళీలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ప్రతి జిల్లాలో ఇచ్చినట్టుగానే మనకు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ. కాకపోతే శాలరీస్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూద్దాం మనం. ఇకపోతే మనకి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేసి మనకి ఎంబీబీఎస్ పాస్ అయి ఉండి మనకు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. మీకు నెలకు 52,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. అలాగే ఫిజిషియన్ ఓకే, ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు. చేస్తే రెగ్యులరైజ్ కూడా చేయొచ్చు, లేదంటే చేయకపోవచ్చు కూడా. అండ్ ఈ ఫిజిషియన్ ఉద్యోగాలకు వచ్చేసి ఎంబీబీఎస్ చదివి ఉండి అండ్ అలాగే ఎండి జనరల్ మెడిసిన్ అయినా సరే చేసి ఉండి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ మీతో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకుంటే 52,000 రూపాయలు, ఎండి జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళు చేస్తే వాళ్ళకు 78,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్, ఇందులో వచ్చేసి ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు 40,000 అండ్ అలాగే బీఏఎంఎస్ చేసిన వాళ్ళకి 40,000 అనమాట. అంటే ఆయుర్వేద ఉద్యోగానికి సంబంధించి. అండ్ అలాగే వీరితో పాటు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు వచ్చేసి మనకి బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవి మనకు 4 ఖాళీలు ఉన్నాయి కదా. సో 4 ఖాళీలకు సంబంధించి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళ అర్హులు, వాళ్ళకి 29,900 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నైతే మరొక 21 ఖాళీలు ఉన్నాయి కదా మనకి, 21 ఖాళీలు. సో నర్సు పోస్టులకి. సో వాటికి వచ్చేసి మనకి బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి 29,900 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. సో సేమ్ అనమాట. జిఎన్ఎం వాళ్ళకి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి 29,900 రూపాయలు, అంటే 100 రూపాయలు తక్కువ 30,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే వాళ్ళు చెల్లిస్తున్నారు. అండ్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి అడిషనల్గా మరొకటి అయితే అడగడం జరిగింది. సో 6 మంత్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ అనమాట. సిపిసిహెచ్ సెంటర్లో 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రామ్ చేసినటువంటి సర్టిఫికేట్ అయితే అడగడం జరిగింది. ఎవరికి? ఈ మన బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి. అండ్ వాటితో పాటు అండ్ అలాగే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ నుంచి, నర్సింగ్ కౌన్సిల్ నుంచి సర్టిఫికేట్ అనమాట. సేమ్ జిఎన్ఎం వాళ్ళకి జస్ట్ జిఎన్ఎం క్వాలిఫై అయ్యండి టీఎస్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి, తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయిన సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, జిఎన్ఎం చేసిన వాళ్ళకి 6 మంత్ బ్రిడ్జ్ కోర్స్ అవసరం లేదు. జస్ట్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి 6 మంత్ బ్రిడ్జ్ కోర్స్. ఏది 21 ఖాళీలు అని చెప్పాం కదా, సో దానికి మాత్రమే ఇవి. అండ్ 21 కాకుండా మనకి 4 ఖాళీలు ఉన్నాయి కదా 24/7లో. సో 24/7 డిపార్ట్మెంట్లో 4 ఖాళీలు ఉన్నాయి కదా మనకి. సో ఆ 4 ఖాళీలకి ఎలాంటి బ్రిడ్జ్ ప్రోగ్రామ్ అయితే మనకు అడగలేదన్నమాట. జస్ట్ బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండి తెలంగాణ స్టేట్ మెడికల్ అంటే నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీకు సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వీళ్ళకు కూడా అడగడం జరిగిందండి. సో ఇక్కడ ఇచ్చారు కింద. సో జిఎన్ఎం వాళ్ళకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్రిడ్జ్ ప్రోగ్రామ్ సిపిసిహెచ్ సెంటర్లో బ్రిడ్జ్ ప్రోగ్రామ్ 6 నెలలు చేసినటువంటిది అడిగారు సర్టిఫికేట్ అయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి విసిసిఎంఎస్ వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు.
సో ఏదైనా సరే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. వాళ్ళకి 22,000 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే ఇస్తున్నారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్టాఫ్ నర్స్ ఎన్‌సిటి 24/7లో మనకి బీఎస్సీ నర్సింగ్ జీఎన్ఎం చేసి ఉండి, అంటే బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం చేసి ఉండి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్డ్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలాంటి 6 మంత్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ అయితే అడగలేదనమాట. సో గుర్తుపెట్టుకొని 24/7లో డైరెక్ట్ మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. బ్రిడ్జ్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ లేకపోయినా సరే ఇవి మనకు 21 ఖాళీలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, వాటికి వచ్చేసి 29,900 రూపాయలు, అంటే 100 రూపాయలు తక్కువ 30,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉందన్నమాట. సో మనకి ఇక మరి ఒకసారి ఏ సర్టిఫికేట్ కావాలో ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా మనం తెలుసుకుందాము. అండ్ మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్లు 10th క్లాస్ మెమో అండ్ అలాగే ఇంటర్ మెమో, మీ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ జీఎన్ఎం అయితే జీఎన్ఎం, అలాగే బీఎస్సీ నర్సింగ్ అయితే బీఎస్సీ నర్సింగ్ పాస్ అయినటువంటి మెమోలు, అలాగే అన్ని ఇయర్స్కి సంబంధించిన మార్క్స్ మెమోస్, మీ యొక్క రిజిస్టర్ సర్టిఫికేట్ ఉంది కదా, సో నర్సింగ్ కౌన్సిల్ నుంచి, తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేటు, అండ్ అలాగే లేటెస్ట్గా కమ్యూనిటీ, అంటే ఇప్పుడు మీరు అప్డేటెడ్గా ప్రస్తుతం తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు, అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్మెన్ కింద కోటా కింద అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేటు, అలాగే ఎన్సీసీ కోటా కింద చేసుకున్న వాళ్ళకి ఎన్సీసీ, అండ్ అలాగే ఫిజికల్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అయితే వాళ్ళ యొక్క సదరన్ సర్టిఫికేటు అప్డేటెడ్ అనమాట, కొత్తది తీసి ఇవ్వాలి, అంటే ఈ ఇయర్ది, ఈ సంవత్సరాన్ని. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్టడీ సర్టిఫికేట్, అంటే బోనోఫైడ్స్ వచ్చేసి మీకు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే అంటే లోకాలిటీ కోసం అంట ఇవ్వాలి ఇవి. అండ్ అలాగే ఎవరికైతే ప్రైవేట్ స్కూళ్ళలో చదివి బోనోఫైడ్స్ ఇప్పుడు అందుబాటులో లేవో వాళ్ళందరూ కూడా సో రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ కోట కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు వాళ్ళ యొక్క సదరన్ సర్టిఫికేట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది, లేటెస్ట్ ఇది. ఎక్స్ సర్వీస్మెన్ కోట కింద ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్, అండ్ అలాగే మెడికల్ కౌన్సిల్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ లింక్ నేను ఈ వీడియో కింద అయితే లింక్ పెట్టాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా నేను వివరిస్తాను. అండ్ ఫోటోగ్రఫీ ఒకటి పేస్ట్ చేయాలన్నమాట, అతకబెట్టి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క మొత్తం సర్టిఫికేట్స్ కూడా మీరు జిరాక్స్ అయితే పెట్టాలన్నమాట. జిరాక్స్ పెట్టి మీరు అక్కడికి వెళ్ళి సో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్లోనే. అడ్రస్ కూడా నేను చెప్తాను ఎక్కడ ఇవ్వాలనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే 46 సంవత్సరాలకి మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అండ్ అలాగే బీసీ ఈడబ్ల్యూఎస్ వరకు 5 సంవత్సరాలు ప్లస్ చేసుకోవాలన్నమాట. 5 సంవత్సరాలు ప్లస్ చేస్తే 46 ప్లస్ ఒక 5 51 సంవత్సరాల వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు 3 సంవత్సరాలు యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఎన్సీసీ కోటా అండ్ అలాగే వాళ్ళు 3 సంవత్సరాలు. ఓకే, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే 10 సంవత్సరాలు ప్లస్ చేసుకోవచ్చు అనమాట ఈ 46 సంవత్సరాలకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఒకసారి అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాం మనం. సో అప్లికేషన్ ఫామ్ చూసిన తర్వాత మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అండ్ అలాగే ఎక్కడ ఇవ్వాలి మీరు అనేది కూడా మనం ఒకసారి అయితే చూసుకుందాము. సో ఇది నర్సింగ్ ఆఫీసర్ అంటే స్టాఫ్ నర్స్కు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫాము. సో ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. అన్ని అప్లికేషన్ ఫామ్లు నేను అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ లింక్ అయితే నేను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అండ్ అలాగే డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఏ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ యొక్క ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక నేను సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎక్కువ అయితే ఏం తీసుకెళ్ళాను. సో ఇక్కడ చూసినట్టు అప్లికేషన్ ఫామ్ అంటే ప్రతి జిల్లాకి మన అప్లికేషన్ ఫామ్స్ ఎలాగో పరిచయం చేస్తున్నాం కాబట్టి సేమ్ యాజ్ చేసి ఇది కూడా అలానే ఉంటుంది. సో ఇకపోతే మనకి ఇక్కడ క్యాండిడేట్ నేము అండ్ అలాగే వాళ్ళ యొక్క ఫాదర్ నేము, ఇక్కడ ఫోటో ఇక్కడ ఎత్తుకబెట్టాలి. అండ్ అలాగే వాళ్ళ యొక్క హస్బెండ్ మ్యారీడ్ అయితే హస్బెండ్ లేదా వైఫ్ నేమ్, అండ్ అలాగే ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్, ఇకపోతే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఇక్కడ మొత్తం టోటల్గా మీ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఫిల్అప్ చేయండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ సంబంధించి మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి, అక్కడి నుంచి నేను ఖచ్చితంగా మీకు క్లారిఫై చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ మీ యొక్క ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఓకే మీ యొక్క డీటెయిల్స్ అనమాట, ఎక్కడ చదివారు ఏందనేది, అండ్ మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్, ఓకే మీ యొక్క బీఎస్సీ నర్సింగ్ జీఎన్ఎం లేదా ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వండి. అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క ఇయర్ వైజ్గా మెమోస్ అండ్ అలాగే మార్క్స్ అయితే ఇక్కడ రాసేసేయండి. ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఓకే మీరు ఎక్కడ ఉంటుండే ఏందనేది మొత్తం టోటల్ కూడా ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ ఆఫ్ ది సిగ్నేచరు అండ్ అలాగే
ఇక డేట్ వేసేసి మీరు ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ని అక్కడ వాళ్ళు సీల్ వేసి మీరు అప్లికేషన్ చేసుకున్నట్టు సిగ్నేచర్ చేసి ఇస్తారనమాట. మీకు ఏ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకుంటారో దానికి సంబంధించి ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది మీ దగ్గర పెట్టుకోవాలి. మీరు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఇదంతా అవసరం ఉంటుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డేట్ చూద్దాం ఒకసారి. సో ఇకపోతే మనకి ఒకసారి లాస్ట్ డేట్ ఎండింగ్ డేట్ అయితే ఒకసారి చూద్దాం మనం. ఇకపోతే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది 2 తారీఖున రిలీజ్ చేశారు వాళ్ళు. మనకి ఇది స్టార్టింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 3 తారీఖు నుంచి 12 తారీఖు, అంటే మన జూలై 12 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. మన స్కూట్నీ వచ్చేసి 15 తారీఖు జూలై నుంచి 20 తారీఖు మధ్యన జరుగుతూ ఉంటుంది. మనకు మెరిట్ లిస్టు అంటే అందరు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఆ యొక్క అప్లికేషన్ లిస్టుని మెరిట్ వైజ్గా అన్నమాట. అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే మెరిట్ వైజ్గా. సో ఎక్కువ మార్కులు ఉన్న నుంచి తక్కువ మార్కుల వరకు మనకి 26 తారీఖు నుంచి 29 తారీఖు మధ్యలో సాయంత్రం 5 గంటల వరకు మనకు మెరిట్ లిస్ట్ అంటే మనకి 26 తారీఖు అయితే వేస్తారు వాళ్ళు. బట్ మీరు ఏమైనా అబ్జెక్షన్ చేయాలని అనుకుంటే 26 తారీఖు నుంచి 29 తారీఖు మధ్యన మీరు ఏమైనా అబ్జెక్షన్ చేయొచ్చు అనమాట. మనకి వేసేదనమాట 26 తారీఖున మనకు మెరిట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చేస్తారు. అండ్ మనం ఏమైనా అబ్జెక్షన్ చేసుకోవాలనుకుంటే అంటే మీకన్నా తక్కువ మార్కులు వచ్చిన మీకంటే ముందు చూపించారు అని అంటే అప్పుడు మీరు అబ్జెక్షన్ చేయొచ్చు. చేసి 29 తారీఖు లోపు మీరు అబ్జెక్షన్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని మనకి 30 తారీఖు వేస్తారనమాట. ఇది సెలెక్టెడ్ లిస్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఫైనల్ మెరిట్ లిస్టు ఎవరైనా అబ్జెక్షన్ చేసి ఉంటే ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ని మనకు జూలై 30 తారీఖు లోపల మళ్ళీ వేస్తారు. సో వేసిన తర్వాత అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మరొక లిస్ట్ వేస్తారు. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మెరిట్ లిస్ట్ చేసిన వాళ్ళు మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అనమాట. సో ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా మనకి మరి మీకు అందాలంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ప్రతి జిల్లా వాళ్ళు. ఎందుకంటే ప్రతి జిల్లాలో ఈ యొక్క పోస్టులు పడుతూ ఉన్నాయి. సో ప్రతి జిల్లా వాళ్ళకి అవసరమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఇకపోతే మీరు ఇవ్వాల్సినటువంటి ఇంకొక విషయం అండి, మీరు అప్లికేషన్ ఫీజు పే చేయాలి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీరు ఎస్సీ ఎస్టీలు వచ్చేసి 150 రూపాయలు, బీసీలు వచ్చేసి 200, అండ్ అలాగే ఓసీస్ వచ్చేసి 300 రూపాయలు వచ్చేసి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి మీరు డీడీ పే చేసి ఆ డీడీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టి మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నేను ఒకసారి అడ్రస్ చెప్తా చూడండి. డిఎం అండ్ హెచ్ఓ నారాయణపేట పేబుల్ అనమాట. సో నారాయణపేట అని చెప్పేసి ఈ పేరు మీద అయితే మీరు డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది బ్యాంకులో. ఆ డీడీ ఫామ్ని మీరు అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టి ఉండాలన్నమాట, పెట్టాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నారాయణపేట జిల్లాకు సంబంధించింది అనమాట. ఇకపోతే మనకు అడ్రస్ మీరు ఎక్కడ ఇవ్వాలి అని అంటే సో ఇక్కడ చూడొచ్చు మనకి మొత్తం జిరాక్స్ సెట్స్ తీసుకొని డిస్టిక్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, సింగారం ఎక్స్ రోడ్, నారాయణపేట డిస్టిక్. ఓకే, సో నారాయణపేట డిస్టిక్లో సింగారం ఎక్స్ రోడ్ దగ్గర సో డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మొత్తం కూడా మనకు 34 ఖాళీలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇది అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపాయలు అడిగినా అక్కడ నేను ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను. ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి సో మన ఛానల్లో ప్రతి ఒక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి వీడియోస్ మన ముందు చాలా రాబోతున్నాయి. అవన్నీ మీరు ఏవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంతవరకు చూశారు కాబట్టి సో ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. లాస్ట్లో నేను ఒక 100 లైక్స్ అయితే ఆశిస్తున్నాను. ఇదేనమాట. ఇంకొకటి చూడండి, ఇక్కడ మీకు వెయిటేజ్ కూడా ఉంటుంది అనమాట. అంటే మీ యొక్క మార్క్స్ని బట్టి సో ప్రతి వీడియోలో చెప్పేది ఇది 100 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్లో 90 మార్క్స్ వచ్చేసి మీకు మీ సబ్జెక్టెడ్ అంటే మీరు పాస్ అయినటువంటి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్లో మీకు 90 మార్క్స్ అయితే ఉంటున్నాయి ఆ యొక్క మెరిట్ని బట్టి. అండ్ అలాగే 10 మార్కులు వచ్చేసి మీకున్నటువంటి ఏజ్ అనమాట. అంటే ఎవరికి ఎంత ఎక్కువ ఏజ్ ఉంటే అన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి, అక్కడ నుంచి ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.